నువ్వు నా హస్బెండ్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు జాబ్ చేయడం లేదని కూడా చెప్పేశావు. ఇదంతా చెప్పడమే కాకుండా అతను నీకు ఉద్యోగం ఇస్తాను అన్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేదు? నేను నిన్ను ఇలా ఎంతకాలం కూర్చోబెట్టి పోషించాలి? నందిని, నాకు కిషోర్ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదనిపిస్తుంది. అతను నీ కంపెనీని కాపాడడానికి మనీ ఇవ్వడం లేదు. అతను నీకు మనీ ఎందుకు ఇస్తున్నాడంటే నీపై అతని కన్ను పడింది. షట్ అప్! ఒక కంపెనీ నడపాలంటే ఏం చేయాలో నీకు తెలుసా? ఇలాంటి పనికి మాలిన సాకులు చెప్పకు నువ్వు. ఏం ఆలోచించి తాతయ్య నిన్ను నా నెత్తిన పెట్టారో కానీ ఆయనేమో స్వర్గానికి వెళ్ళిపోయారు. నందిని చూడు, అలా కాదు. చూడు, నాకు 5 కోట్లు కావాలి. అవి దొరకకపోతే నేను నీలాగా అంట్లు తోమాల్సి వస్తుంది. అది నేను చేయలేను. కాబట్టి నువ్వు కిషోర్ ఇచ్చే జాబ్ ఆఫర్ను యాక్సెప్ట్ చేయడం మంచిది. నీకు తెలుసా, తాతయ్య కండిషన్ లేకపోతే నేనెప్పుడో నీకు డైవోర్స్ ఇచ్చేసి ఉండేదాన్ని. సరే నందిని, నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాను. ఈ జాబ్ చేస్తాను. గుడ్. ఇది విని నందిని సంతోషించింది. అలాగే ఆమె వెంటనే కిషోర్కి కాల్ చేసి రుద్ర నిర్ణయం చెప్పింది. సరే, రేపు అతను ఆఫీస్కి తీసుకురా ఇంటర్వ్యూ కోసం. ఓకే, బాయ్ బాయ్. ఏంటి సార్, పేదోడైన నందిని హస్బెండ్కి మీ కంపెనీలో జాబ్ ఇస్తారా? మన కంపెనీ పరువు ఏమైపోతుంది? నువ్వేమనుకుంటున్నావు? రోడ్డుపై పోయే ప్రతి వాడిని నా కంపెనీలో పెట్టుకుంటాను అనుకుంటున్నావా? ఈ కంపెనీ ఏమైనా ధర్మశాల? అయినా మన కంపెనీలో టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అర్థమైంది సార్. మరుసటి రోజు ఉదయం నందిని రుద్రని కిషోర్ ఆఫీస్కి తీసుకువచ్చింది. దారి పొడుగునా నందిని రుద్రకి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో చెబుతూనే ఉంది. ఓకే ఓకే సార్. హాయ్. హాయ్ నందిని, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. రా కూర్చో. కమ్. హే వెయిట్, వెనక లిజన్. ఎస్ సార్. రుద్రని బయటికి తీసుకెళ్ళి ఫామ్ ఫిలప్ చేయించు. కమ్. అండ్ లిజన్, బయటికి వెళ్ళి అందరికీ చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. నేను నందినితో పర్సనల్గా మాట్లాడాలి. గాట్ ఇట్? ఇదంతా చూసి రుద్రకి చిరాకొచ్చింది. కానీ నందినిని చూసి అతను సైలెంట్గా ఉండిపోయాడు. ఇదిగో, ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేయండి. మేడం, ఇందులో సైన్ ఎక్కడ చేయాలి? అరే, చదువుకోలేదా? కనిపించడం లేదా? ఇక్కడ సైన్ చేయాలి. రుద్ర ఫామ్లో తన డీటెయిల్స్ నింపుతుండగా వెంటనే మేనేజర్ పరిగెత్తుకుంటూ కిషోర్ క్యాబిన్కి వెళ్ళాడు. కిషోర్ సార్, దినేష్ సార్ వచ్చారు. కిషోర్ బాబాయ్ దినేష్ ఒక మాజీ ఆర్మీ మ్యాన్ మరియు ఇప్పుడు హైదరాబాద్లోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు. కిషోర్ అతనితోనే పనిచేస్తాడు. అతని డబ్బులతోనే కిషోర్ ఎంజాయ్ చేసేది. నందిని, మనం వెళ్ళాలి, పద. గుడ్డివాడివా ఏంటి? సార్, ఐఎమ్ సో సారీ. నేను కేవలం ఇక్కడికి అడ్రస్ అడగడానికి వచ్చాను. నేను వెళ్తున్నాను. సారీ సార్. దినేష్ రుద్రని గుర్తుపట్టకుండా ఉండడానికి అతను త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే దినేష్ దృష్టి అక్కడ ఉన్న పెన్పై పడింది. పెన్పై ఉన్న ఆ 6 గుర్తును చూసి అతని కాళ్ల కింద భూమి కంపించింది. ఈ పెన్, ఇది అతని పెన్నా? మిస్టర్ రుద్ర 3 ఏళ్ళు ఎక్కడున్నాడు? మన కంపెనీ కొనడానికి వచ్చాడా? ఏంటి, కంపెనీ కొనడమా? అతన్ని చూస్తే అతను ఒక సమోసా అయినా కొనగలడని మీకు అనిపిస్తుందా? నిజం ఏంటంటే అతను నా ఫ్రెండ్ నందిని హస్బెండ్. అతని దగ్గర ఏ పని లేదు. అందుకే నేనే అతనికి ఏదైనా పని ఇద్దామని అనుకుంటున్నాను. మీరు అతన్ని తిట్టేసరికి అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. నీకు పిచ్చి పట్టిందా కిషోర్? ఈ పెన్ని చూస్తున్నావా? ఈ గుర్తును చూస్తున్నావా? ఈ గుర్తు కేవలం... అంటూనే దినేష్ ఆగిపోయాడు. అయితే ఇదంతా విన కిషోర్ పరిస్థితి దారుణంగా తయారైంది. తన బాబాయ్ ముఖంలో అలాంటి భయాన్ని అతను మొదటిసారి చూశాడు. సార్, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు రుద్రని ఎవరో అనుకుంటున్నారు. మేడం, మీ భర్త ఎవరో మీకు నిజంగా తెలీదా? ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కావడం లేదు. రుద్ర సార్ హైదరాబాదులో ఉన్నారంటే దీని అర్థం ఏదో పెద్ద విషయం జరగబోతోంది. నేను నా టీంని అలర్ట్ చేయాలి. మేడం, ఇదిగోండి రుద్ర సార్ పెన్.
దినేష్ మాటలు విని నందినికి కూడా ఏమీ అర్థం కాలేదు. అసలు ఈ మాటల అర్థమేంటి? ఎవరి రుద్ర? దినేష్ అంకుల్ ఆర్మీలో ఉన్నారు. అతను రుద్రని చూసి ఎందుకు భయపడుతున్నారు? నందిని భయపడుతూ ఇంటికొచ్చి కోపంతో ఇలా అంది. రుద్ర, ఎవరు నువ్వు? నేను నీ భర్తని, రుద్రతేజ. నీ వాగుడు ఆపు. ఈ పెన్ మరియు దానిపై ఉన్న ఈ గుర్తు, దీని అర్థమేంటి? నువ్వు అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఈ పెన్ మరియు ఈ గుర్తును చూసి దినేష్ అంకుల్కి చెమటలు పట్టాయి. ఎవరు నువ్వు? చెప్పు నాకు. ఈ పెన్ నాకు ఆ బూట్ పాలిష్ బ్రాండ్ని ఉద్దేశిస్తూ కిట్తో పాటు ఫ్రీగా వచ్చింది. నేను దీన్ని యూజ్ చేయడం కూడా ఈ రోజే ఫస్ట్ టైం. దినేష్ గారు ఈ పెన్ పైన ఉన్న గుర్తుని వేరే ఏమైనా అనుకుని ఉండొచ్చు. లేదంటే నువ్వే చెప్పు నందిని, ఒకవేళ ఈ పెన్ అంత ముఖ్యమైనదైతే నేను దాన్ని అక్కడ వదిలొచ్చేవాణ్ణి. అప్పుడే నందినికి ఎవరి దగ్గర నుండో ఫోన్ వచ్చింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం నందిని కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది. హే హే నందిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ అంత తొందర ఏంటి? నువ్వు జ్యువెలరీ వేసుకోవడం కూడా మర్చిపోయావా? అయ్యో సారీ, నేను మర్చిపోయాను. నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు. సరే చూడు, నా హస్బెండ్ నిన్న రాత్రే నాకు 3 కోట్ల నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు. బాగుంది కదా? గత కొన్ని రోజులుగా ఆమె కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది. ఆమె ఒక ఇన్వెస్టర్ కోసం వెతుకుతోంది. ఈ పార్టీకి ఆమె కాలేజ్ క్లాస్మేట్ అర్జున్ కూడా వచ్చాడు. అతను కాలేజ్ టైంలో ఆమెకు లైన్ వేసేవాడు. ఆమె అర్జున్ ద్వారా కంపెనీలో పెట్టుబడులు రాబట్టుకోవాలనుకుంది. హాయ్ అర్జున్. అప్పుడే ఆమె భర్త రుద్ర ఫ్లవర్ బుకే పట్టుకుని అక్కడికి వచ్చాడు. లోపల క్లబ్ గందరగోళంలో రుద్ర కళ్ళు నందిని కోసం వెతుకుతున్నాయి. ఒక మూలన వైన్ తాగుతూ కనిపించిన నందినిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. నందిని అతన్ని చూడగానే కోపంతో ఊగిపోయింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పిచ్చి డ్రెస్ వేసుకుని వచ్చావేంటి? చెప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చావా? హోటల్ వాళ్ళు నిన్ను లోపలికి ఎలా రానిచ్చారు? లేదు లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయావు. నేను దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను. మరి ఈ బొకే ఏంటి? నువ్వు మర్చిపోయావేమో, ఈరోజు మన పెళ్లి రోజు. అందుకే ఈరోజు నేను నీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు రుద్ర, అర్జున్ మరియు నందిని వైపు చూస్తున్నారు. లెట్స్ డాన్స్. నందిని, ఒక్కసారి నా మాట విను. నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నా. ఆ పూలను చూసావా? నీ స్థానం నా జీవితంలో ఆ పూలతో సమానం. ఇక్కడ నుండి వెళ్ళిపో. గెట్ అవుట్. నందిని, కమ్ విత్ మీ. అర్జున్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఏదేమైనా నువ్వు నా ఫ్రెండ్వి కదా. కానీ నాదో కండిషన్. 2 కోట్లు కావాలంటే నువ్వు ఈ సాయంత్రం మొత్తం నా ఒళ్ళో కూర్చోవాలి. 10 కోట్లు కావాలంటే నువ్వు ఒక రాత్రి నాతో ఉండాలి. చెప్పు, నీకు ఓకేనా? ఫూల్, నువ్వేం చేసావు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? పాపం, ఇతను నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడే అతనికి సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ, నా చెప్పు కూడా అతనికి క్షమాపణ చెప్పదు. నందిని, నువ్వు నాతో రా. ఇక్కడ రుద్రతేజ ఎవరు? నేనే రుద్రతేజ. నా చేతిలో చావకూడదనుకుంటే నీ రౌడీలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. హేయ్, పిల్లల ఆట ఆపి ఒక్కొక్కరు కాకుండా అందరు రండి. ఆ మహాదేవుడు సాక్షిగా ఈరోజు మీలో ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరు. రండి.
హెడ్ షాట్. నువ్వు పంపిన వాళ్ళేంటి ఇలా ఉన్నారు? అందరూ పడిపోయారు. ఏంటి? వాళ్ళంతా చాలా డేంజరస్ రౌడీలు. నేనే స్వయంగా అక్కడికి వస్తాను. ఏంటి హెడ్ షాట్? బాప్రే, అతను అండర్ వరల్డ్ లో అతిపెద్ద గూండా. అతని కన్ను ఎవరిపైన పడితే వారి రోజులు ముగిసినట్లే. నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, నీ మృత్యు వస్తోంది. కొద్దిసేపట్లోనే 10 కార్లతో క్యాన్వాయ్ పార్టీ బయట ఆగింది. లోపల ఉన్న జనాల శ్వాస ఆగిపోయినట్లయింది. హెడ్ షాట్ క్లబ్లోకి వచ్చాడు. అర్జున్ కళ్ళతో రుద్ర వైపు చూపించాడు. హెడ్ షాట్ వెంటనే తన గన్ తీసి రుద్రకి గురిపెట్టాడు. కదలద్దో. నా పేరు హెడ్ షాట్. ఇప్పటి వరకు నా గురి తప్పలేదు. మీరందరూ మీ పార్టీని ఎంజాయ్ చేయండి. ఇతన్ని నేను నా ప్లేస్కి తీసుకువెళ్ళి అంతం చేస్తాను. ఇతని ఎముకలు విరిచేయకపోతే చూడండి. కొద్దిసేపటి క్రితం గూండాలను కొట్టిన రుద్ర బొమ్మలా నిలబడిపోయాడు. హెడ్ షాట్ మనుషులు రుద్రాని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. నందిని మరియు అర్జున్ కూడా వారి వెనక వెళ్లారు. హెడ్ షాట్ కారు వెనక డిక్కీలో రుద్రని కట్టిపడేశారు. కారు ఒక భయంకరమైన అడవి మధ్యలోకి చేరుకుంది. వారు డిక్కీ తెరవగానే అందరి ముఖాలు మారిపోయాయి. రుద్ర అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యం? కారు ఎక్కడా ఆగలేదు. కదులుతున్న కారు నుండి కట్టిపడున్న వ్యక్తి ఎలా పారిపోగలడు? అప్పుడే హెడ్ షాట్ కన్ను అక్కడ పడి ఉన్న ఒక పెన్పై పడింది. దాన్ని చూడగానే అతని ముఖం తెల్లబడింది. ఈ పెన్, ఇది అతనిదేనా? అవును, ఆ పికారిగాడు దీంతోనే పేపర్స్ పైన సైన్ చేస్తాడు. అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలియదు. మీరు నన్ను చంపించేశారు. నా బిజినెస్ మొత్తం నాశనం అవుతుంది. మీరు కూడా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా బతకరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.